ఆలోచనకర్త, నీకు కృతజ్ఞతాస్తుతులు. మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాము నాయన. ప్రియ పరిశుద్ధాత్మ తండ్రి, మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాం. పునరుద్ధానపు దినమున మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాము యేసయ్యా. నీకే వందనాలు, స్తోత్రాలు, నీకే మహిమ కలుగును గాక. మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాము నాయన. మా శక్తి చేత, మా బలము చేత, మా జ్ఞానము చేత ఏది జరగదు ప్రభు. మీ ఆత్మ ద్వారా ఇక్కడ ప్రతి కార్యము జరుగును గాక. మీ ఆత్మ ద్వారా ఈ లైవ్ కార్యక్రమము జరుగును గాక. ఓ జీసస్, నీకే వందనాలు, స్తోత్రాలు. అబ్రహాము, ఇస్సాకు, యాకోబు దేవా, నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా ఉన్న దేవా, నీకు వందనాలు. ఆశ్చర్యకరుడా, యాజకుడుగా, నాయకుడిగా, ప్రసంగికుడుగా మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాం. మళ్ళీ ఆహ్వానిస్తున్నాం యేసయ్యా. పూర్తి సమయాన్ని మీకు ఇస్తున్నాం యేసయ్యా. ఈ లైవ్ కార్యక్రమం అంతా కూడా ప్రభు మీ ఆత్మ నడిపింపు ద్వారా జరగాలి. మీ ఆత్మ నడిపింపు ద్వారా జరగాలి. మీ ఆత్మను మా మధ్యలో ఉంచినావు. మీ ఆత్మని మా మధ్యలో ఉంచినావు. నీకు వందనాలు. ఒక అదృశ్యమైన వ్యక్తిగా మీరు సంచరిస్తున్నారు మా మధ్యలో. నీకు వందనాలు యేసయ్యా. థ్యాంక్ యూ లార్డ్. ఎంతమంది లైవ్ కార్యక్రమంలో పాల్గొంటున్నారు? ప్రతి ఒక్కరిని దర్శించండి ప్రభువా. ప్రతి ఒక్క బిడ్డతో మీరు మాట్లాడు ప్రభు. హృదయాంతరములను ఎరిగి ఉన్న దేవా, నీకు స్తోత్రం నాయన. ప్రతి బిడ్డతో మీరు మాట్లాడి, ఎవరి హృదయంలో ఏ బాధ ఉన్నదో, ఏ వేదనకి, ఏ శోధనకి గురవుతున్నారో వారితో మీరు మాట్లాడండి. నీకే మహిమ కలుగును గాక యేసయ్యా. అనేకులకి ప్రభువా ఈ వర్తమానం అందే విధంగా మీ యొక్క సన్నిధిని మా మధ్యలో ఉంచండి ప్రభువా. మీ యొక్క కృపను మాపై ఉంచు. సమస్తమును నీకే అర్పిస్తూ యేసు నామములో అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. హల్లెలూయా. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాలని అన్ని విధాలుగా కాచి కాపాడుతున్న దేవాది దేవునికి మహిమ కలుగును గాక. మా మినిస్ట్రీస్ తరపున, మా సంఘం తరపున, మా కుటుంబం తరపున పేరు పేరున అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు చెల్లిస్తున్నాను. కాబట్టి మనము వర్తమానంలోనికి వెళ్తున్నాం. కాబట్టి ప్రభువు మిమ్మల్ని దర్శించాలని, ఆ పరిశుద్ధాత్మ దేవుడు మీతోని మాట్లాడాలని ఆశపడుతున్నాడు. కాబట్టి మీరు అంతా కూడా నువ్వు ఉన్న పాటున ఏ ప్రదేశంలో అయితే ఉన్నావో, ఏ ప్రదేశంలో ఉండి నువ్వు ఈ లైవ్ వర్తమానం చూస్తున్నావో బిడ్డ, నువ్వు ప్రార్థన పూర్వకంగా సిద్ధపడు. పరిశుద్ధాత్మ దేవుడు నీతోని సూటిగా మాట్లాడాలని ఆశపడుతున్నాడు. హల్లెలూయా. చప్పట్లు కొట్టి దేవుని మహిమపరుద్దాం. ఇది నా అంశము, ప్రేమ లేకపోతే. ఈ భూమి మీద మానవులకి మొదటిగా దేవుడు ఇచ్చిన వరం ఏమిటి అంటే ప్రేమ. హల్లెలూయా. ఒక మనిషిలో ప్రేమ అనేది, ఒక మనిషికి ప్రేమ ఉండడం అనేది అది ఎంతో అవసరం. హల్లెలూయా. నీ యొక్క ఆధ్యాత్మికమైన జీవితంలో, నీ ఆత్మీయ జీవితంలో, నీ కుటుంబంలో కావచ్చు, నీ బంధుమిత్రుల దగ్గర కావచ్చు, నీ పిల్లల దగ్గర కావచ్చు, నీ సంఘం దగ్గర కావచ్చు, నీ దైవజనుల దగ్గర కావచ్చు, నీవు దేవుని ప్రేమను చూపించడము అనేది అది పరిశుద్ధాత్మ చిత్తము. హల్లెలూయా. నీవు దేవుని ప్రేమను
ఎంత చూపిస్తావో నువ్వు దేవుని ప్రేమపై నీవు చేసే ప్రతి పనిలో దేవుని యొక్క ప్రేమ కనపరచాలి అని పరిశుద్ధాత్మ దేవుడు నీ నుంచి కోరుకుంటున్నాడు. హల్లెలూయా. ఎందుకంటే ప్రేమ అనేది లేఖనం సెలవిస్తుంది, అన్ని వరాలలో కన్నా ఈ ప్రేమ అనేది శ్రేష్టమైనది. హల్లెలూయా, హల్లెలూయా. నీవు తల్లిదండ్రుల ప్రేమని పొందుకున్నావు, అన్నదమ్ముల ప్రేమను చూసినావు, స్నేహితుల ప్రేమను చూసినావు, బంధుమిత్రుల ప్రేమను చూసినావు. నీకు కొంతవరకు ఆ ప్రేమ అనేది కనపడుతుంది. నీ వయసు పెరుగుతా ఉంటే ఆ ప్రేమ అనేది నీకు కరువైపోతుంది. ఆ ప్రేమ అనేది నీకు కనపడదు. హల్లెలూయా. ఎందుకంటే మనుషులు చూపించే ప్రేమలో మార్పులు చెరుపులు ఉంటాయి. ఏదో ఆశించి ప్రేమను చూపిస్తారు. నీ దగ్గర నుంచి ఏదో ఆశించి ప్రేమను మాత్రమే ఆ మానవుడు చూపించగలుగుతాడు. అది మనుషులలో కనపడే ప్రేమ. భార్య భర్తల మధ్య ప్రేమ ఉంటది. భార్య భర్త మధ్యలో మొదటిలో ఉన్న ప్రేమ చివరి వరకు కనపడదు. అన్నదమ్ముల మధ్య ప్రేమ ఉంటది. మొదటిలో కనపడినట్లుగా తర్వాత కనపడదు. తల్లిదండ్రులకి పిల్లల మధ్య ప్రేమ ఉంటది. మొదటిలో కనపడినట్లుగా తర్వాత కనపడదు. దానికి కారణం ఏమిటి అంటే అది బదులు ఆశించే ప్రేమ. హల్లెలూయా. చప్పట్లు కొట్టి దేవుని మహిమపరుద్దాం. అది కేవలము నీ దగ్గర నుంచి ఆశించి చూపించే ప్రేమ. అది మానవులలో కనపడుతుంది ఎక్కువగా. కానీ నీవు పరిశుద్ధాత్మతో నీ సహవాసం చేస్తే నీ స్థితి ఏ విధముగానైనా ఉండని దేవుడు నిన్ను మొదటి నుంచి ఒకే విధముగా ప్రేమిస్తాడు. దేవాది దేవుడు నిన్ను ప్రేమించి తన కుమారుణ్ణి ఇచ్చినాడు నీ కోసము. అందులో దేవుని యొక్క ప్రేమ కనపడుతున్నది. ఒక మానవునిలో ప్రేమ అనేది లేకపోతే ఆ మానవుడు మృగములాగా మారిపోతాడు. ఆ మానవుడికి ప్రేమ అనేది దొరకకపోతే, వయసు పెరుగుతా ఉంటే ఆ మానవుడు మృగముగా మారిపోతాడు. ఎందుకంటే ఎంతో మంది మనము చూస్తుంటాం, తల్లిదండ్రుల ప్రేమ దొరకని వాళ్ళు ఉంటారు, బంధువుల ప్రేమ దొరకని వాళ్ళు ఉంటారు. చిన్న వయసు నుంచి కూడా ఎంతో మందిని మనం చూస్తూ ఉంటాం. వారు ప్రేమని పొందుకోలేని పరిస్థితి ఎంతో మంది జీవితాలలో ఎదుర్కొంటారు. అయితే ఆ మానవుడు చివరికి ఒక మృగంలాగా మారిపోతాడు. ఎందుకంటే అతనికి ప్రేమ అంటే ఏమిటో తెలియదు. అందుకే దేవాది దేవుడు ఆదాము హవ్వను పుట్టించిన తర్వాత ఆదాముతోని హవ్వతోని స్నేహం చేయడానికి గల కారణం ఏమిటి అంటే ప్రేమను చూపించడానికి మాత్రమే. యేసుక్రీస్తు ప్రభు భూలోకానికి వచ్చినప్పుడు కూడా ప్రజలకి ప్రేమను మాత్రము చూపించాడు, ప్రేమను మాత్రము పంచినాడు. అది దేవుని ప్రేమ. హల్లెలూయా.
బైబిల్ గ్రంథం చూసినట్లయితే కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 13వ అధ్యాయం, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 13వ అధ్యాయం 1-2 వచనాలు. మనుష్యుల భాషలతోనూ దైవదూతల భాషలతోనూ నేను మాట్లాడినను ప్రేమ లేనివాడనైతే మ్రోగుడు కంచును గనగనలాడు తాళమునై ఉందును. 2వ వచనం, ప్రవచించు కృపావరము కలిగి మర్మములన్నీ జ్ఞానమంతయు ఎరిగిన వాడైనను కొండలను పెక్కలింపగల పరిపూర్ణము విశ్వాసం గల వాడనైనను ప్రేమ లేని వాడనైతే నేను వ్యర్థుడును. హల్లెలూయా. నీ యొక్క ఆత్మీయ జీవితంలో దేవుడు నిన్ను ఎంతగానో ఆశీర్వదించొచ్చు. ఆర్థికంగా దేవుడు నిన్ను దీవించున్నాడు, ఆత్మీయమైన వరములతో నిన్ను ఆశీర్వదించున్నాడు. నీలో ఎన్నో గొప్ప గొప్ప తలాంతులు ఉన్నాయి. ఆమేన్. నీలో ఎన్నో గొప్ప గొప్ప వరాలు ఉన్నాయి. అయితే నీలో ఉన్న ఎంత గొప్ప వరమైనా, అది ప్రవచన వరము కావచ్చు, అది భాషలు మాట్లాడే వరము కావచ్చు, వివేచన వరము కావచ్చు, ఏ వరమైనా సరే నీలో ఉన్నప్పుడు దానికి మించిన వరం ఏదైతే ఉంది అంటే అది క్రీస్తు ప్రేమ. హల్లెలూయా. నువ్వు భాషలు మాట్లాడినా అందులో ప్రేమ కనపడాలి, నువ్వు ప్రవచించినా అందులో ప్రేమ కనపడాలి, నీవు విశ్వాసులతోని మాట్లాడిన ఆత్మీయమైన విషయం గురించి మాట్లాడినా అందులో ప్రేమ కనపడాలి. హల్లెలూయా. వీటన్నిటికంటే మించినది దేవుని యొక్క ప్రేమ గొప్పది అని పౌలు గారు అంటున్నాడు. నువ్వు ఎంత భాషలు మాట్లాడినా నువ్వు పరలోకానికి పో, ఎన్ని దర్శనాలు చూసినా పరలోకానికి పో, ఎన్ని ప్రవచనాలు ప్రవచించినా పరలోకానికి పో. కానీ నువ్వు ఏది చేసినా అందులో క్రీస్తు ప్రేమ కనపడాలి. హల్లెలూయా. నువ్వు ఏ పని చేసినా అందులో దైవిక ప్రేమ ఇమిడి ఉండాలి. ఆమేన్. అది పరిశుద్ధాత్మ దేవుడు కోరుకుంటున్నాడు నీ దగ్గర నుంచి. చూడండి, ఆత్మీయులను మనం చూసినట్లయితే ఎంతో ప్రార్థన చేస్తారు. ప్రార్థన చేసి రాగానే వేరే ఆత్మీయులతో మాట్లాడేటప్పుడు గాయపరిచే విధంగా ఉంటది వారి మాట, ఎదుటి వారికి నొచ్చుకుంటది. ఎదుటి వారు నీ మాట వల్ల ఎదుటి వారు బాధపడుతున్నారు అంటే అందులో ప్రేమ అనేది కనపడట్లే. నీవు పరిశుద్ధాత్మతోనే సహవాసం చేస్తే నీ కుటుంబంతో కావచ్చు, నీ ఆత్మీయులతో కావచ్చు, నీ దైవజనులతో కావచ్చు, నువ్వు ఏ మాట మాట్లాడినా అందులో ప్రేమ కనపడుతుంది. హల్లెలూయా. ఒకవేళ నీ మాట వలన ఎదుటి వారికి బాధ అవుతుందా, అది ప్రేమ కాదు. నీ మాట వలన ఎదుటి వారు గాయపరచబడుతున్నారా, ఒక్కసారి గమనించు. హల్లెలూయా. ఇప్పటికీ నీకు సరే నీ ఆత్మీయ జీవితంలో నీకు శత్రువులు ఎందుకు ఎదురవుతున్నారు? నువ్వు ఆత్మీయంగా ఉన్నావు, భేదాభిప్రాయాలు ఎందుకు కలుగుతున్నాయి? ఒక ఆత్మీయుల కుటుంబానికి ఇంకో ఆత్మీయుల కుటుంబానికి భేదాభిప్రాయాలు ఎందుకు కలుగుతున్నాయి? నీ మాట ప్రేమపూర్వకమైనదిగా లేదు కాబట్టి అపార్థం చేసుకుంటున్నావు. ఆత్మీయమైన విషయం గురించి ఒకరు చెప్పినప్పుడు నీవు అర్థం చేసుకోలేకపోతున్నావు అంటే ఆ మాటని నీవు స్వీకరించలేకపోతున్నావు. ప్రేమపూర్వకంగా ప్రార్థన చేస్తున్నావు, అయినా కూడా వాక్యం చదువుతున్నావు, అయినా కూడా ఎంతో మంది ఆత్మీయులు నీ జీవితంలో నీకు శత్రువులుగా మిగిలిపోయారు ఈనాటికి.
ఎంతో మంది ఆత్మీయులతో నువ్వు సమాధానంగా ఉండలేకపోతున్నావు. ఆత్మీయులు ఎదురు కాగానే సంఘంలోనే, నీ సంఘాలలోనే ఎంతో మంది ఆత్మీయులతో నువ్వు మాట్లాడలేకపోతున్నావు. వాటిని చూడగానే తలకాయ తిప్పుకొని వెళ్ళిపోతున్నావు. ఎందుకు? పైగా ప్రార్థన చేస్తున్నావు, వాక్యం వింటున్నావు, వాక్యం చదువుతున్నావు, దేవుణ్ణి స్తుతిస్తున్నావు, ఆరాధిస్తున్నావు. ఏం ప్రయోజనము? అక్కడ ప్రేమ అనేది చూపించాలా? నీకు శత్రువులు ఎందుకు ఎదురవుతున్నారు? వారిని బాధ పెట్టినావు కాబట్టి ఎదురవుతున్నారు. నీకు శత్రువులు ఎందుకు ఎదురవుతున్నారు? నీవు చెప్పిన దేవుని మాట వాళ్ళు స్వీకరించలేకపోతున్నారు కాబట్టి ఎదురవుతున్నారు. కానీ ఒక్క విషయాన్ని నువ్వు జ్ఞాపకం చేసుకో. నీవు పాపము చేసినా, నీవు ఎదుటి వారిని నీవు బాధ పెట్టినా, ఎదుటి వారు నిన్ను బాధ పెట్టినా, వారి దగ్గరికి వెళ్ళి ప్రేమపూర్వకంగా సమాధాన పడడము దేవుని యొక్క లక్షణం. హల్లెలూయా. ఒక దైవజనుడిని, ఒక నాస్తికుడు దైవజనుడు ఉండేవాళ్ళు. ఈ దైవజనుడు ఆత్మాభిషేకముతో వాక్యము ప్రసంగం చేస్తున్నాడు ఆయన సంఘంలో. ఆ మందిరము గుండా ఒక నాస్తికుడు వెళ్ళి చూసినాడు. చూసి ఆ దైవజనుడిని దాక్షిణ్యముగా కొట్టినాడు. సంఘస్థుల మధ్యలోనే ఆ బట్టలు చింపి కొట్టినాడు. నువ్వు ఇక్కడ నుంచి నువ్వు వెళ్ళిపోవాలి, మరుసటి ఆదివారం వరకు నువ్వు ఇక్కడ నాకు కనపడద్దు, దేవుడు లేడు, ఏం లేడు. ఆ నాస్తికుడు దేవుని నమ్మడు. నాస్తికుడు అంటే అర్థం ఏంటంటే వాళ్ళు దేవుని నమ్మరు, మూర్ఖంగా ప్రవర్తిస్తుంటారు, వాదిస్తుంటారు. అది ఒక దురాత్మ. అయితే ఆ దైవజనుడిని ఎంత కొట్టినా కూడా అక్కడ ఉన్న సంఘస్థులంతా కూడా ఆపి ఆ నాస్తికుడిని పంపించినారు. ఈ దైవజనుడు మాత్రము తిరిగి ఒక్క మాట కూడా ఆ నాస్తికుడిని అనలే, మౌనంగా ఉన్నాడు. అయితే ఒకరోజు మార్కెట్లో టెలిఫోన్ బూత్ దగ్గర ఈ నాస్తికుడు ఫోన్ మాట్లాడుతూ ఉన్నాడు. అయితే ఆ టెలిఫోన్ బయట ఈ దైవజనుడు ఎదురు చూస్తూ ఉన్నాడు. వీరు, ఈ నాస్తికుడు ఆ దైవజనుడు ఇద్దరు కూడా ఎదురు పడినప్పుడు ఈ నాస్తికుడికి మనసులో భయం. అమ్మో, ఆనాడు ఆ దైవజనుడిని కొట్టిన కాబట్టి, ఆ పాస్టర్ని కొట్టిన కాబట్టి నన్ను ఏం చేస్తాడని ఒక భయంతోని తలకాయ తిప్పుకొని వెళ్ళిపోతున్నాడు. కానీ ఈ దైవజనుడు కొట్టలే. బ్రదర్ హాయ్ అని షేకాన్ని ఇచ్చి హగ్ చేసుకున్నాడు. కథ ఆ నాస్తికుడు హృదయం మారిపోయింది. ఆ నాస్తికుడు హృదయం కదిలించబడ్డది. ఆ నాస్తికుడు నేను అంతగానం కొట్టినా నీకు కొంచెం కూడా కోపం రాకుండా నా దగ్గరకు వచ్చి పరిచయం ఉన్న వ్యక్తిలాగా హగ్ చేసుకొని షేకాన్ని ఇచ్చినావు కదా, నీ మనసు ఎంత గొప్పది. నువ్వు ఆరాధించే దేవుడు నిజంగా అంత ప్రేమ కలిగిన దేవుడా అని ఆయన మనస్సు మార్చుకున్నాడు. హల్లెలూయా. అది దేవుని ప్రేమ. నీవు ఇంకా కూడా ఈనాటికి కూడా నువ్వు ఆత్మీయులను క్షమించలేకపోతున్నావు. ఆత్మీయుల్ని నిందించిరా, దైవజనులను నిందించిరా, బాధపడుతూ. దేవుని చిత్తం ఏమిటి అంటే అందరితోని సమాధాన పడడం. అందరితోని నీవు సమాధాన పడడం అనేది ఆత్మీయమైన జీవితంలో నిన్ను దేవుడు హెచ్చించే అనుభవం. అది ఆత్మీయంగా నిన్ను దేవుడు ఎంతగానో హెచ్చిస్తాడు. ఎందుకంటే ఒక సంఘంలో డబ్బున్న వాళ్ళు, తలాంతులు ఉన్న వాళ్ళను ఒక విధముగా, తలాంతులు లేని వాళ్ళను ఒక విధముగా, డబ్బున్న వాళ్ళను ఒక విధంగా, డబ్బు లేని వాళ్ళను ఒక విధంగా, ఈ భేదాభిప్రాయాలు ఎందుకు వస్తున్నాయి? ఒక సంఘము
నిజంగా దేవుడు మిమ్మల్ని ఆ విధంగా చూస్తే మీరు ఎక్కడ ఉంటారు? నీకు ఆ దేవాది దేవునికి తేడా చాలా ఉన్నది బిడ్డ. దేవుడు నిన్ను సమానంగా చూస్తున్నాడు. నీ శత్రువుని కూడా ఒకే విధంగా ప్రేమిస్తున్నాడు. నిన్ను ఒకే విధంగా ప్రేమిస్తున్నాడు. దైవజనుడిని ఒకే విధంగా ప్రేమిస్తున్నాడు. కానీ నీ యొక్క హృదయము అక్కడ ప్రేమ కనపడట్లే. కుళ్ళుతోని, కుతంత్రంతోని, ద్వేషముతోని, స్వార్థముతోని ఇమిడి ఉన్నది. అదే నీ విషయంలో ఆ దేవాది దేవుడు చేస్తే ఈ దినము నువ్వు సజీవ లెక్కలో ఉండగలవా? లేవు. ప్రభువు నీతో మాట్లాడుతున్నాడు. పరిశుద్ధాత్మకి నువ్వు మొరపెడుతున్నావు. పరిశుద్ధాత్మ దేవా, నీవు నాలోనికి రా, నన్ను అభిషేకించు, నాకు వరాలివ్వు, భాషల వరమివ్వు. అన్ని చేస్తున్నావు, అన్ని ప్రార్థన చేస్తున్నావు. కొంతమంది ప్రార్థన చేయగానే సమాధానం వస్తుంది. కొంతమంది ప్రార్థన చేయకపోతే త్వరగా సమాధానం రాదు. ఎందుకంటే బైబిల్ గ్రంథం సెలవిస్తుంది, నీవు ప్రార్థన ధూపము దగ్గరికి రాగానే నువ్వు ఎవరితోని గొడవ పెట్టుకున్నావో, ఎవరితోని సమాధానంగా లేకుండా ఉన్నావో వారితోని వెళ్ళి మొదటగా సమాధాన పడు. ఆ తర్వాత వచ్చి నువ్వు నాకు మొరపెట్టు అంటాడు దేవుడు. హల్లెలూయా. ఆ విషయాన్ని జ్ఞాపకం చేసుకోండి. ఎందుకంటే రాకడ సమీపిస్తున్నది. ఈ సంఘంలో ఇంత భేదాభిప్రాయాలు పనికిరావు. ఈ దినాలలో ఐక్యతతోని, ఉజ్జీవంతోని ప్రార్థన చేసే అనుభవం నీకుండాలి, నీ సంఘానికి ఉండాలి. శత్రువు అనేవాడు నీ సంఘంలో ఉండకూడదు. దేవుని దృష్టికి మీరంతా గొప్పవారే. దేవుడు నిన్ను సమానంగా చూస్తున్నాడు. ఆ దైవజనుడు నన్ను సమానంగా చూడట్లేదు, వాళ్ళని సమానంగా చూస్తున్నాడు, వాళ్ళని బాగా ప్రేమిస్తున్నాడు, నన్ను ప్రేమించట్లేదు నువ్వు అనుకోవద్దు. ఎవరు ప్రేమించకపోయినా దేవుడు నీ తోడున్నాడు. ఆ విషయాన్ని జ్ఞాపకం చేసుకో. నీ సంఘం ఎత్తబడాలి అంటే, ఆ ఎత్తబడే గుంపులో నువ్వు ఉండాలి అంటే, నీ కుటుంబం ఉండాలంటే, నువ్వు ఇంకా ఎవరితోని సమాధానంగా లేకుండా నీవు దేవుని యొక్క ప్రేమను నీ సంఘంలో చూపించకపోతే భేదాభిప్రాయాలు వస్తాయి, మనస్పర్ధలు వస్తాయి. ఆ విషయం జ్ఞాపకం చేసుకుని హల్లెలూయా. నీకు ఎన్ని తలాంతులు ఉన్నా, ఎన్ని దైవికమైన ప్రత్యక్షతలు ఉన్నా, వాక్యము చదివినప్పుడు ఎన్నో మర్మాలు బయలుపరచబడినా, ప్రతి దాంట్లో దేవుని ప్రేమ కలపడాలి. ఇది దేవుని చిత్తం. పాత నిబంధన ప్రవక్తలని మనం చూసినట్లయితే, ఈ పాత నిబంధన ప్రవక్తలు వారు ప్రవచించిన ప్రవచనం అంతా కూడా, ప్రవచనంలో దేవుని ప్రేమ ఇమిడి ఉన్నది. అది మీరు జ్ఞాపకం చేసుకోండి. ఏలియా ప్రవచించినప్పుడు, నాతాను ప్రవక్త ప్రవచించినప్పుడు, సమయోలు ప్రవచించినప్పుడు, ఆ ప్రవచన వాక్కుతో పాటు దేవుని ప్రేమ క్లియర్ గా అక్కడ కనపడుతుంది. చూద్దాం. నాతాను ప్రవక్త ప్రవచించిన ప్రవచనాన్ని సమయోలు రాసిన 2వ గ్రంథము 2వ గ్రంథం 12వ అధ్యాయం 7 నుంచి 11 వచనాలు చదువుకుందాం. సమయోలు రాసిన 2వ గ్రంథం 12వ అధ్యాయం 7 నుంచి 11 వచనాలు. నాతాను దావీదును చూచి, ఆ మనుష్యుడవు నీవే, ఇశ్రాయేలు
సెలవిచ్చినది ఏమనగా, ఇశ్రాయేలుల మీద నేను నిన్ను రాజుగా పట్టాభిషేకము చేసి సౌలు చేతిలో నుండి నిన్ను విడిపించి నీ యాజమాని నగరిని నీకు అనుగ్రహించి నీ యాజమాని స్త్రీలను నీ కౌగిట చేర్చి ఇశ్రాయేలు వారిని యూదా వారిని నీకు అప్పగించి తిని ఇది చాలదని నీవు మానుకొని ఎడల నేను మరి ఎక్కువగా నీకు ఇచ్చే యుందును. నీవు యెహోవా మాటను తృణీకరించి ఆయన దృష్టికి చెడుతనము చేసితివేమి. హిత్తీయుడగు ఉరియాను కత్తి చేత చంపించి అతని భార్యను నీకు భార్య అగునట్లు నీవు పట్టుకొని ఉన్నావు. అమ్మానేయుల చేత నీవు అతన్ని చంపించితివి కదా. నీవు నన్ను లక్ష్యము చేయక హిత్తీయుడగు ఉరియా భార్యను నీకు భార్య అగునట్లు తీసుకున్నందున నీ ఇంటి వారికి సదాకాలం యుద్ధము కలుగును. ఈ యొక్క ప్రవచనము నాతాను ప్రవక్త ఎప్పుడైతే దావీదు దగ్గరికి ఈ ప్రవచనాన్ని ఎప్పుడైతే దావీదు దగ్గర చెప్తాడో దావీదు వెంటనే అతని హృదయాన్ని పశ్చాత్తాపం కోసం ప్రార్థన చేసినాడు. హల్లెలూయా. దైవజనులు, ఆత్మీయులు నిన్ను హెచ్చరించొచ్చు, నిన్ను గద్దించొచ్చు. ఆ మాటని నువ్వు ఏ విధముగా రిసీవ్ చేసుకుంటున్నావు? కొంతమంది నీవు ఈ విధంగా ఉన్న బిడ్డను మారాలి, చాలా మారాలి, ఇంకా మంచి ప్రార్థన చేయాలంటే, లేదు నేను ప్రార్థన చేస్తున్నా, లేదు నేను చాలా ప్రార్థన చేస్తున్నా, నీ మాట నేనెందుకు వినాలి, నాకు తెలుసు దేవుడు నాతో మాట్లాడతాలే అని తిరగబాడే స్వభావం. చూడండి, దావీదు ఎంత పెద్ద రాజు, చక్రవర్తి. ఒక ప్రవక్త ప్రవచించిన ప్రవచనానికి ఆ దావీదు లోబడినాడు, ఆ మాటకి లోబడినాడు, విధేయత చూపించినాడు, నమ్మినాడు, దేవుని సన్నిధిలో మోకరించినాడు. ఆయన ఎప్పుడు కూడా ఆ దావీదు యొక్క నాతాను ప్రవక్త మీద తిరగబడలే, నేను చెయ్యలేదనలే, ఒప్పుకున్నాడు. దేవుని సన్నిధిలో సాష్టాంగపడి కన్నీరు విడిచినాడు. నీ జీవితంలో అనుభవం ఉన్నదా? ఒకసారి జ్ఞాపకం చేసుకో. పొరపాట్లు అందరూ చేస్తారు బిడ్డ. నిశ్చాయితీగా ఒప్పుకునే మనస్సు నీ దగ్గర ఉండాలి. దావీదు వలె నీవు ఒప్పుకోక నువ్వు దాన్ని సమర్థిస్తున్నావంటే జాగ్రత్త, అది మంచిది కానే కాదు. సమయం మించిపోతున్నది, ఇంకా విడిచిపెట్టవలసిన విడిచిపెట్టు. దేవుడు దైవజనుల్లో నుంచి, ఆత్మీయులలో నుంచి నీతో మాట్లాడుతూ ఉంటాడు. విధేయత చూపించు, ఆ మాటకు విధేయత చూపించు, లోబడు, ఆ మాటను అంగీకరించు, రిసీవ్ చేసుకో. ఆ మాట నీ యొద్దకి వచ్చినది అంటే, ఆ వాక్కు నీ దగ్గరికి వచ్చినదంటే దేవాది దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడు. నీ గురించి చెప్పిన వాళ్ళ గురించి నువ్వు తప్పు పట్టడానికి వీలు లేదు. వాళ్ళని అపార్థం చేసుకోవడానికి వీలు లేదు. ఆ మాటకి లోబడమే నువ్వు చేయవలసిన పని. హల్లెలూయా. నీ జీవితం అంతా కూడా ఇదే సమర్థించుకొని చేసిన పొరపాటు, అది పొరపాటు కాదు. టీవీ చూసినప్పుడు అది ఏమి కాదు, అది కొంచెమే, అది చిన్న ప్రోగ్రామ్, అది పెద్ద ప్రోగ్రామ్. దాన్ని సమర్థించుకొని హృదయాన్ని పరుచుకొని లాస్ట్ కి బానిసైపోతున్నావు. హెచ్చరిస్తున్నాడు దేవుడు నీకు, దైవజనుల్లో నుంచి మాట్లాడుతున్నాడు. నువ్వు కఠిన పరుచుకుంటూనే ఉన్నావు. వద్దు, అది కఠినమైన లక్షణము, మనిషి దేవుని యొక్క ఆత్మ లక్షణము కాదు. అంత కఠిన పరీక్షకోవద్దు నీ హృదయాన్ని. ఒకటి పాపం చేస్తే సన్నిధిలో ఒప్పుకో, దాన్ని విడిచిపెట్టు, దాన్ని కఠిన పరుచుకోవద్దు. దావీదు ఏ విధంగానైతే నాతాను ప్రవక్త ప్రవచనాన్ని లోబడినాడో, నీవు ఆ విధంగా లోబడే అనుభవం నీకున్నదా? నిజంగా ఆ విధంగా లోబడే అనుభవం నీకు ఉంటే దేవుడు గొప్పగా ఉన్నతమైన స్థానంలో నిలబెడతాడు. హల్లెలూయా. అందుకే
నీవు నీ దగ్గర నీ సంఘంలో ఎంతో మంది ఎన్నో విధాలుగా నీ గురించి చెడ్డ మాటలు పలుకుండొచ్చు, నిన్ను కించపరిచే మాటలు మాట్లాడి ఉండొచ్చు. నీవు మారాలి అని వాళ్ళని పరిశుద్ధాత్మ దేవుడు ప్రేరేపించి ఎన్నో గద్దింపులు వారి నోటి గుండా నీకు చెప్పి ఉండొచ్చు. కేవలము నువ్వు మారాలనే ప్రభు కోరుకుంటున్నాడు. ఏదో వాళ్ళకి వీళ్ళకి మధ్య భేదాభిప్రాయాలు పుట్టించాలని ప్రభు ఎప్పుడు చూడడు. నిన్ను ప్రేమిస్తున్నాడు. నీతిమంతును ఒక్కడును కూడా లేడు. అందరూ కూడా పాపంలో పడిపోయి దేవుని మహిమను పొందలేకుండా ఉన్నారు. ఈ దినం పరిశుద్ధాత్మ దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. నీ ప్రవర్తన ఏ విధంగా ఉన్నదో, ఇంకా నువ్వు చేస్తున్న పొరపాటును కఠినపరుచుకుంటున్నావేమో, నీ మనస్సాక్షి నీతో మాట్లాడుతున్నది. అయినా నువ్వు కఠినపరుచుకుంటున్నావు. అక్కడి నుంచి బయటికి రా. చేసింది చాలు. ఎవరు నీతోని మాట్లాడినా, ఆత్మీయమైన విషయం గురించి నీతోని మాట్లాడినా, ఆ మాటను నువ్వు రిసీవ్ చేసుకోవడానికి సిద్ధంగా ఉండు. నువ్వు ఆ విధంగా సిద్ధంగా ఉండకుండా వారి మీద వాదిస్తున్నావు, తిరగబాటు చేస్తున్నావు, నాకే వాక్యం తెలుసని వారితో నువ్వు వాదన పెట్టుకుంటున్నావు. అది పరిశుద్ధాత్మ లక్షణం కాదు. లోబడు లోబడు లోబడు. వారి మాటకి లోబడితే ప్రభు ఆత్మకి లోబడంటే పరిశుద్ధాత్మ దేవుడు ఎప్పుడు నీ యందు నిలబడతాడంటే, నిన్ను వాడుకుంటాడంటే ఆయన ఆత్మకి లోబడ్డప్పుడు, ఆయన మాటకి లోబడ్డప్పుడు, గద్దించినప్పుడు, హెచ్చరించినప్పుడు, నువ్వు మాటలకి లోబడ్డప్పుడు ఈరోజు వీడియోలో పరిశుద్ధాత్మ దేవుడు లేఅవుట్ను ఏ విధంగా పరిశుద్ధాత్మ దేవుడు నీ జీవితంలో కార్యం చేస్తాడు. హల్లెలూయా. అందుకే బిడ్డ, ఈ లోకంలో ప్రేమ అనేది కరువైపోతుంది. ప్రేమ అనేది దూరమైపోతుంది. ప్రేమని పొందుకొని వారు మనము చూసినట్లయితే మన తాతల కాలంలో, మన తల్లిదండ్రులు చిన్ననాటి కాలంలో ఎన్నో ఉమ్మడి కుటుంబాలు చూస్తాం, జాయింట్ ఫ్యామిలీస్ చూస్తాం. కానీ ఈ దినాలలో అటువంటి కుటుంబాలు, అటువంటి ఫ్యామిలీస్ కనపడట్లే. ఎందుకంటే అనేకులలో ప్రేమ అనేది చల్లారిపోతుంది. ఈ ప్రస్తుత దినాలలో ప్రతి ఒక్క మానవుడిలో రగులుతున్న ఆ యొక్క స్వభావం ఏమిటి అంటే, తిమోతికి రాసిన 2వ పత్రిక, అందరు బైబిల్స్ ఓపెన్ చేసినట్లయితే తిమోతికి రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయం 1వ వచనం నుంచి చదువుకుందాం. తిమోతికి రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయం 1వ వచనం నుంచి. అంత్య దినములలో అపాయకరమైన కాలములు వచ్చునని తెలుసుకొనుము. ఎలా అనగా మనుష్యులు స్వార్థప్రియులు, ధనాపేక్షులు, బింకములాడువారు, అహంకారులు, దూషకులు, తల్లిదండ్రులకు అవిధేయులు, కృతజ్ఞత లేనివారు, అపవిత్రులు, అనురాగరహితులు, అతిద్వేషులు, అపవాదికులు, అచిందేయులు, క్రూరులు, సజ్జనదేశులు, ద్రోహులు, మూర్ఖులు, గర్వాంధులు, దేవుని కంటే సుఖానుభవం ఎక్కువ ప్రేమించేవారు, పైకి శక్తి గల వారి వలె ఉండి దాని శక్తిని ఆశ్రయించి వారినై ఉందురు. ఇట్టి వారికి విముఖుడవై ఉండుము. పాపభరితులై నానా విధములైన దురాశల వలన నడిపింపబడి ఎల్లప్పుడూ నేర్చుకున్న సత్య విషయం అనుభవ జ్ఞానము ఎప్పుడును పొందలేని అవివేక స్త్రీల యొక్క ఇళ్లలో జొచ్చి వారిని చెరపట్టుకొని పోవారు, వీరిలో చేరిన వారు. హల్లెలూయా. అనేకులలో బిడ్డ ప్రేమ చల్లారిపోయి ఇప్పుడు జరుగుతున్నది ప్రతి మానవుడిలో కనపడుతున్న దురాత్మనివి. ఎందుకంటే ప్రేమ అనేది చల్లారిపోతున్నది.
దేవుని ప్రేమ కనపడట్లే, అనేకులలో చల్లారిపోతున్నది. ప్రేమని పొందుకోలేకపోతున్నారు, చూపించలేకపోతున్నారు. ఎందుకంటే వారి యొక్క హృదయంలో ఈ చెడు స్వభావాలు అనేవి కనపడుతున్నాయి. అందుకే బిడ్డ, ప్రేమ లేకపోతే ఒక మనిషి మృగముగా మారిపోతాడు. ఒక క్రైస్తవ విశ్వాసిలో దేవుని ప్రేమ అనేది లేకపోతే అతను క్రైస్తవుడే కాదు. నీ మాటలోని దేవుని ప్రేమ కనపడాలి, నీ చూపులోని ప్రేమ కనపడాలి, నీ ప్రతి ప్రవర్తనలోని నీ ప్రవర్తనను బట్టి ఎదుటి వారు మారిపోతారంతే. అందుకే దేవుడు మన జీవితంలో ఏ పని చేసినా ప్రేమ చూపించాలని పరిశుద్ధాత్మ దేవుడు నీకు సహాయం చేయాలని ఆశపడుతున్నాడు. ప్రేమ లేకపోతే వాడు వ్యర్థుడు. ఎన్ని గొప్ప వరాలు ఉంటే ఏమి? ప్రభువా మీ నామమున దయ్యములు వెలగొట్టలేదా? స్వస్థతలు చేయలేదా? అద్భుతాలు చేయలేదా? అక్రమము చేయ వాళ్ళారా, నా యొద్ద నుండి తొలగిపోండి. ఇవన్నీ దేవుడు నీకు తలాంతులు ఇచ్చిండు, కానీ నువ్వు ప్రేమ అనే విత్తనము నాటుతున్నావా? ఆత్మీయులలో నీకు ఎంతో క్రైస్తవ అనుభవం ఉండొచ్చు, 5 సంవత్సరాలు 10 సంవత్సరాలు లెక్క పెట్టుకుంటుంటావేమో. బైబుల్ 10 సార్లు చదివినా, 12 సార్లు చదివినా, అక్కడ బైబుల్ కాలేజ్ చేసిన, ఇక్కడ బైబుల్ కాలేజ్ చేసిన, ఆ దైవజనంతో అభిషేకం పొందుకున్నా, ఈ దైవజనంతో అభిషేకం పొందుకున్నా, ఎన్ని పొందుకున్నా నువ్వు ప్రేమ అనేది ఎదుటి వాళ్ళలో చూపించకపోతే వ్యర్థం. నువ్వు చేసినదంతా వ్యర్థమే. ఇవన్నీ ఒక ఎత్తు. నువ్వు ప్రేమపూర్వకంగా నడుచుకోవడం మాత్రం ఒక ఎత్తు. ప్రభు ఈ దినం నీతో మాట్లాడుతున్నాడు. నీలో ఎన్ని దినాలు ఎదుటి వారికి శత్రువులుగా మిగిలిపోయారు. అపార్థ మనస్పార్థాలు ఎందుకు ఎదురవుతున్నాయి? ప్రేమ లేకపోవడం. అందుకే పరిశుద్ధాత్మ దేవుడు ఇది నీతో మాట్లాడుతున్నాడు. నీకు ఎన్ని తలాంతులు ఉన్నా, ఎన్ని గొప్ప వరాలున్నా, ఎన్ని కార్లు, ఎన్ని బంగ్లాలున్నా, నీ ఆస్తి అంతా కూడా బీదల కోసం ఇచ్చిన, ప్రేమ లేకపోతే వ్యర్థము అని పౌలు సెలవిస్తున్నాడు. అందుకే నీ జీవితాన్ని ఇంకా నువ్వు చేసే ప్రతి పనిలో, పరిచర్యలో కావచ్చు, మందిరంలో చేసే పరిచర్యలో కావచ్చు, పాటలు పాడుతున్నప్పుడు కావచ్చు, వాక్యం చెప్తున్నప్పుడు కావచ్చు, ఆత్మీయులతో నీ ఒక దర్శనం గురించి డిస్కషన్ చేస్తున్నప్పుడు కావచ్చు, ఏదైనా సరే నువ్వు ప్రేమపూర్వకంగా అందులో క్రీస్తు ప్రేమ కనపడాలి. అప్పుడు దేవుని యొక్క కార్యం జరుగుతుంది. అందరు తలలో ఉంచినట్లయితే కళ్ళు మూసుకొని నాకు పాటు ప్రార్థనలో ఏకీభవించండి. పరిశుద్ధుడా నీకు వందనాలు. ఇదిగో ప్రభువా, ఈ దినము బిడ్డలతో మీరు మాట్లాడి వారిని ఎంతగానో ప్రభువా బలపరిచి ఆత్మీయమైన విషయాన్ని గురించి, ఆ ప్రేమ గురించి, ప్రేమ లేకపోతే మనిషి యొక్క లక్షణము, ఎన్నో విషయాలు ప్రభువా మీరు మాట్లాడినారు. అందుని బట్టి నీకు వందనాలు, స్తోత్రాలు. ఇక మీదట అన్యులతో కావచ్చు, నాస్తికులతో కావచ్చు, విశ్వాసులతో కావచ్చు నాయన, మీరు ప్రేమపూర్వకముగా ప్రతి ఒక్కరితోని నడుచుకునే విధానాన్ని వారికి దయచేయండి. లోబడే మనస్తత్వం వారికి అనుగ్రహించండి ప్రభువా. వారిపై మీ కృప చూపండి. ఇంకా కూడా నాయన ప్రభు, వారి ఆత్మీయమైన స్థితిని ఎదగట్లేదని వారు ఎంతగానో బాధపడుతున్నారు. ఎందుకు ఎదగట్లేదు, వారి ప్రవర్తన ఏ విధముగా ఉన్నదో వారితో ఒకసారి మీరు సూటిగా మాట్లాడి వారిని బలపరచండి, వారిని ఆదరించండి, ఓదార్చండి, దర్శించండి.
అన్ని విషయాలలో ఆయన ప్రభువా వివేచన వారికి అనుగ్రహించండి ప్రభువా. ఈ యొక్క వాక్యము అపవాదిని సాతని ఎత్తుకోకుండా వారి హృదయాలలో నిలిచి ఉండే కృపను దయచేయమని ప్రతి ఒక్క బిడ్డని పేరు పేరున దీవిస్తూ ఆశీర్వదిస్తూ నజరేయుడైన యేసుక్రీస్తు అతి శ్రేష్టమైన నామంలో అడిగి వేడుకొంచున్నాం తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ సన్నిధి, సమాధానం మీకు మీ కుటుంబాలకి రాకడ పర్యంతం వరకు తోడే ఉండి నడిపించును గాక. ఈ లైవ్ చూస్తున్న ప్రతి ఒక్కరు దేవుడి మీతో ఎక్కడ మాట్లాడినారో మీరు కామెంట్ చేయండి, అనేకులకు షేర్ చేయండి. తద్వారా దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాన్ని, మీ భవిష్యత్తుని, మీ పరిచర్యని దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్, ఆమేన్. ప్రైజ్ ది లార్డ్.